హాయ్ గైస్, వెల్కమ్ టు ట్రై యువర్ వైబ్స్ ఫుడ్ బ్లాగ్స్. మా తెలంగాణలో ఏ దావత్లనన్నా పక్కా ఉండే ఐటమ్ బగారా రైస్. బగారా రైస్ తోని ఏ కర్రీ అయినా జబర్దస్త్ టేస్ట్ ఉంటుంది. ఈరోజు మనం ఈజీగా ఇంట్లో ఎట్లా బగారా రైస్ ప్రిపేర్ చేసుకుంటాం. ముందుగా మనకి ఫస్ట్ కావాల్సిన ఐటమ్స్ ఆనియన్, కలమా, కొత్తిమీర, పుదీనా, ఇంకా పచ్చిమిర్చి, క్యారెట్ అండ్ బఠానీ. ఇది వచ్చేసి హోల్ గరం మసాలా. ఓకే, ఇప్పుడు మనం ఒక 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ కడిగి పెట్టుకున్నాం. నెక్స్ట్ ప్రొసీజర్కి వస్తే ఒక బౌవానలో 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో హోల్ గరం మసాలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుందాం. బగారా రైస్కి ఫ్లేవర్ ఇచ్చేదే మన గరం మసాలా. దాల్చిని, ఆకు, లవంగా, ఇలాచి, సాజీరా అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఆనియన్ వేసుకుందాం. కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఇందులో పచ్చిమిర్చి, గరం మసాలా ఉంది కాబట్టి ఒక 5 to 6 సరిపోతాయి. కలమాక్, కొత్తిమీర, పుదీనా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. కొంచెం సాఫ్ట్ అయింది కదా. నెక్స్ట్ క్యారెట్ అండ్ బఠానీ. మనకు సీజన్ కాబట్టి దొరికింది, లేకపోతే అవాయిడ్ చేయండి. ఆ కలర్ వేసిన వాటికి వాడకండి. ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. దీనికి సాఫ్ట్ కావడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాము. అట్లనే మనకు బగారా రైస్లో ఉండే అందులో సరిపోయేంత సాల్ట్ ఇప్పుడు వేసుకుంటే అయిపోయింది. మొత్తం సాఫ్ట్ అయిపోయినాయి వెజిటేబుల్స్. ఇప్పుడు మనము 1 కప్ ఆఫ్ రైస్కి 1.5 కప్ ఆఫ్ వాటర్ అట్లా క్యాల్కులేట్ చేసుకొని వాటర్ పోసుకోండి. 1 కప్ ఆఫ్ రైస్ తీసుకుంటే 1.5 కప్ ఆఫ్ వాటర్ పోసుకున్నాం మనము. మొత్తం మసిలిపోయిన తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఆ వాటర్ని తీసేసి ఈ బియ్యం అందులో వేసుకోండి. ఇది హై ఫ్లేమ్లో పెట్టుకోండి. మూత పెట్టి ఒక 5 minutes ఆగితే వాటర్ అంతా పోతుంది, ఉడికిపోతుంది అన్నము ఆల్మోస్ట్. ఒకసారి మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 2 minutes పెట్టుకున్నారనుకోండి, మన బగారా రైస్ రెడీ.